చెప్తుంది. మరి భీమిలి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందట. ఇక శృంగవరపుకోట ఎస్ కోటలో పొత్తు పార్టీలకు సంబంధించి కోళ్ళ లలిత కుమారి ఇక్కడి నుంచి బరిలో ఉంటే మాజీ ఎమ్మెల్యే, అలాగే కడుబండి శ్రీనివాసరావు ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఆయన పోటీకి ఉన్నారు. అయితే ఎస్ కోట కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాలకి, విశాఖ మహానగరానికి అరకు ఏజెన్సీ ప్రాంతానికి మధ్యస్థుగా ఉన్న నియోజకవర్గం ఇది. అరకు ఏజెన్సీకి బార్డరే అనుకోవచ్చు. ఎస్కోట దాటిన దగ్గర నుంచి కూడా ఏజెన్సీ స్టార్ట్ అవుతుంటుంది. సో మరి ఆ ప్రాంతంలో ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారంటే టీడీపీ వైపు అని చెప్పి రైస్ సర్వే చెప్తుంది. మరొక నియోజకవర్గం గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈయన ఓడిపోయారు అన్నది అక్కడ వాళ్ళు టాకు, వాళ్ళందరూ ఈసారి ఆ పరిస్థితి లేదు కాబట్టి, మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ లేదు కాబట్టి పొత్తు పార్టీలో భాగంగా మళ్ళీ పల్లా శ్రీనివాసరావుకు సౌమ్యుడు మంచివాడు ఆయనకే సీట్ ఇవ్వడం జరిగింది. ఈయన మీద పోటీ ఉన్నది గుడివాడ అమర్నాథ్, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్. ఆయన ఈసారి గాజువాక నుంచి అనకాపల్లి స్థానం నుంచి ఈయన ఇక్కడికి వచ్చి గాజువాక నుంచి బరిలోకి దిగబోతున్నాడు. మరి అమర్నాథ్ పల్లా శ్రీనివాస్ మధ్య కూడా ఒక బిగ్ ఫైట్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ వైపే అక్కడ మొగ్గు చూపిస్తున్నారు, అమర్నాథ్ మీద వ్యతిరేకత ఉంది అన్నది ఇక్కడ చెప్తున్న రిజల్ట్. ఇక మరొక విషయానికి వస్తే విశాఖ ఈస్ట్ రామకృష్ణ బాబు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికొచ్చి ఫెయిల్యూర్ లేదు. విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట. వెలగపూడి రామకృష్ణ బాబు, రంగా గారి అంశం వచ్చినప్పుడు, రంగా గారి హత్య అంశం వచ్చినప్పుడు ప్రధానంగా ఈయన పేరు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈయనకి అందులో ఏదో ఉంది, ఇది అది అని ఎన్నో ట్రోల్స్ జరిగినాయి, ఎన్నో విమర్శలు జరిగినాయి. ఆయన డైరెక్ట్గా హిట్ చేశారు. అయినా సరే అక్కడ ప్రజలు మాత్రం వెలగపూడి రామకృష్ణ బాబు వైపే మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. ఆయన మీద పోటీ చేసే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ఎంవివి సత్యనారాయణ, ఇప్పుడు ఎంపీ విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈసారి తన ఎంపీ స్థానాన్ని కాదనుకోండి విశాఖ ఈస్ట్ నుంచి ఆయన బరిలో దిగబోతున్నారు. విపరీతంగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారట, ఎన్నో తాయిలాలు ఇస్తున్నారట. అయినప్పటికీ కూడా వర్కౌట్ కావటం లేదు అన్నది ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్. మరొకసారి వెలగపూడి రామకృష్ణ బాబు రికార్డు సృష్టించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన విజయం సాధించబోతున్నారు. ఇక విశాఖ వెస్ట్ విజయానికి వస్తే గణబాబు ఇక్కడి నుంచి ఆయన్ని పీజీవీఆర్ నాయుడు అంటారు, గణబాబు కింద సుపరిచితుడు. ఆ గణబాబు పొత్తు పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యే, ఈయన కూడా ఆ పొత్తు పార్టీల నుంచి ఈయనకి అభ్యర్థిగా ఖరారు చేస్తే ఆడారి తులసీరావు గారి కుమారుడు, ఆయనకి కూడా అక్కడ చాలా మంచి పేరుంది, ఎన్నో సర్వీసులు చేస్తుంటారు. ఆడారి ఆనంద్ కూడా చాలా పెద్ద క్యాండిడేట్, ఆయనకు కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ సర్వేలో చూస్తే తెలుగుదేశం పార్టీ వైపే ఈ సర్వే అయితే మొగ్గు చూపించడం జరుగుతుంది. అయితే ఘనబాబు వాళ్ళు శిబిరం మాత్రం చాలా పెద్ద ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు. మరి ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో చూద్దాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్దాం. విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. జనసేన టిక్కెట్, ఇది జనసేన అభ్యర్థి వంశీకృష్ణ. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకుని జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి వంశీకృష్ణ యాదవ్ మీద వాసుపల్లి గణేష్ కుమార్ 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద గెలిచిన ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడికి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంశీకృష్ణ శ్రీనివాస్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి. మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే క్లోజ్ కంటెస్ట్ అని చెప్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ ఇప్పటి వరకు కూడా ఈస్ట్లో ఆయనకు బలం ఎక్కున్నది. మరి ఈస్ట్ నుంచి ఈ సమీకరణాల్లో భాగంగా ఈస్ట్ ఉండే అవకాశం లేదు కాబట్టి వెలగపూడి రామకృష్ణ బాబు ఎప్పుడు కూడా అపజయం తిరిగిన వ్యక్తి కాబట్టి మరి ఆయన అక్కడ పంపించడం జరిగింది. సౌత్ నుంచి ఆయన పోటీ చేస్తారు. అయినప్పటికీ కూడా క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే విష్ణుకుమార్ రాజు, కేకే రాజు వీళ్ళిద్దరి మధ్య కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్నది అని మాట్లాడుతున్నప్పటికీ కూడా కేకే రాజు గతంలో గంటా శ్రీనివాసరావు మీద కొన్ని